హైదరాబాద్ రియల్ ఎస్టేట్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ట్రెండ్ మారిందా? హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిదేనా? హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో రానున్న రోజుల్లో పెరగబోతుందా లేదా ఇలాగే స్టాగ్నెంట్గా ఉంటుందా? రియల్ ఎస్టేట్లో ఏమైనా కొత్త మార్పులు వస్తున్నాయా? రియల్ ఎస్టేట్లో కొత్త మార్పులు అవసరమా? ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మీరు ఒక ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ అయితే, మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలని చూస్తున్న వాళ్ళైతే వీడియో ఎండ్ వరకు చూడండి. మీకోసం పనికొచ్చే పాయింట్స్ చాలా ఉంటాయి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఈజ్ ఎవర్ గ్రీన్. ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్లో ఎలాంటి తిరుగులేదు, మరీ ముఖ్యంగా మన హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాస్కి. కాబట్టి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది ఎప్పుడు 3 పూలు 6 కాయలుగా పుష్కలంగా చాలా అద్భుతంగా ఉంది. కాకపోతే ఈ గవర్నమెంట్ చేంజ్ అవ్వడం వల్ల, దీని తర్వాత వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ ఎఫెక్ట్ ఒకటి, దాని తర్వాత రీసెంట్గా చూసుకుంటే మన హైడ్రా ఎఫెక్ట్ ఒకటి. సో ఇట్లాంటివి వచ్చినప్పుడు ఏంటంటే మార్కెట్ కొన్ని రోజులు స్లో డౌన్ అవుతుంది. గో డౌన్ కాదు, స్లో డౌన్. సో స్లో డౌన్ అయినప్పుడు ఏమవుతాయంటే 100 సేల్స్ అయ్యే దగ్గర 50 70 అవుతుంది. అంతే తప్ప 10,000కి అమ్ముకోవాల్సిన వాళ్ళు 8,000 7,000 అయితే అమ్ముకోరు. కాబట్టి మనం గుర్తించాల్సింది ఏంటంటే, ఈ మార్కెట్ అనేది ఇది ఎన్ని రోజులు ఉంటుంది ఇట్లా అంటే కొంత టైం ఉంటుంది. హార్డ్లీ 6 మంత్స్ నుంచి 1 ఇయర్ ఉంటుంది. మహా అయితే 1.5 ఇయర్ కన్నా ఎక్కువ టైం అయితే ఉండదు. ఎందుకు ఉండదు అంటే, అంతకన్నా ఎక్కువ టైం ఉంటే ఓపెన్గా చెప్తున్నా గవర్నమెంట్ లాస్లో వస్తుంది. పచ్చిగా మాట్లాడాలంటే రోడ్డు మీద అడుక్క తింటుంది గవర్నమెంట్. ఎందుకు అంటే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ మీద ఓన్లీ అండ్ ఓన్లీ ఒక్క రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ మీద డిపెండ్ అయ్యి కొన్ని వేల ఇండస్ట్రీస్ బతుకుతున్నాయి ఇవాళ. సో రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అనేది ఎవరైనా పడిపోయింది, రియల్ ఎస్టేట్ ఇంకా లేవదు, రియల్ ఎస్టేట్ కొలాప్స్ అయిందంటే కనుక మీకు దండం. ఆ భ్రమల నుంచి దయచేసి బయటికి రండి. ఎందుకంటే మీరు హైదరాబాద్లో నాకు కొన్ని వేల మంది డెవలపర్లు, బిల్డర్లు తెలుసు. వాళ్ళందరితో కూడా చాలా మీటింగ్స్ అయినాయి కాబట్టి చెప్తున్నా, ఏ ఒక్కరు కూడా ఏమాత్రం భయం లేదు. కాకపోతే 4 రోజులు ఇట్లా ఉంటుంది, చల్లగానే ఉంటుంది. అగైన్ పికప్ అయిన తర్వాత 2 రూపాయలకు ఎక్కువకే అమ్ముకుందామన్న ఆలోచనలోనే ఉన్నారు తప్ప ఎవ్వరు కూడా లాస్లో అమ్ముకోరు. నేను 100 మందిని అడిగిన, అన్న మీరేమైనా లాస్లో అమ్ముతున్నారా సార్, మీరేమైనా లాస్లో అమ్ముతున్నారా, మీకేమైనా లాస్ అవుతుందా అంటే ఎవ్వరు ఏం లేదు. మాకేం లాస్ సంజయ్, మేమేమన్నా బిర్యానీ వండున్నామా, ఇది ఇవాళ కాకపోతే రేపు ఖరాబ్ అవుతుందానికి? మేము ప్రాపర్టీలో అమ్ముతున్నాం, మేము రియల్ ఎస్టేట్లో ఉన్నాం, మేము డెవలప్ చేస్తున్నాం. మెటీరియల్ కాస్ట్ అయితే పెరుగుతూనే ఉంది, ప్రతి లేబర్ కాస్ట్ పెరుగుతూనే ఉంది, ప్రతి దాని ఛార్జెస్ పెరుగుతూనే ఉన్నాయి, ట్యాక్స్ పెరుగుతూనే ఉంది. అన్నీ పెరుగుతున్నప్పుడు మేమెందుకు తక్కువగా అమ్ముకుంటాము? ఇంత రిస్క్ తీసుకొని, ఇన్ని లోన్లు తీసుకొచ్చి, ఇంత టెన్షన్ పడి, మేము ఇన్ని రాత్రి పగలు మేము ఘసాయించి రగడాయించి పని చేస్తున్నాం, వీడ మేము లాస్ట్లో అమ్ముకోనికేనా అని అన్నారు చాలామంది. కాబట్టి రియల్ ఎస్టేట్ అనేది పడిపోవడం జరగదు. మీరు ఎన్ని కామెంట్లు పెట్టుకున్నా నేను ఓపెన్గా చెప్తున్నా, మీరు నమ్మినా నమ్మకపోయినా రియల్ ఎస్టేట్లో అనుభవంతో చెప్తున్నా, ఈరోజు 2025 లోపు, మళ్ళీ చెప్తున్నా 25 లోపు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే 30 తర్వాత అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అండ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మళ్ళీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, జనవరి తర్వాత మళ్ళీ రియల్ ఎస్టేట్లో గుడ్ న్యూసెస్ వినబోతున్నారు. గవర్నమెంట్ నుంచి కూడా ప్రపోజల్స్ వస్తాయి. అదేవిధంగా మీరు ప్రైవేట్ కంపెనీస్ కూడా ఏ విధమైన డెవలప్మెంట్స్ వస్తున్నాయి, ఏ విధమైన ఇంకా రానున్న గ్రోత్ పెరగబోతుంది అన్నది కూడా 2025 జనవరి తర్వాత మీరు కొత్త మార్పులు హైదరాబాద్ సరౌండింగ్ చూడబోతున్నారు. కాబట్టి రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టడానికి ఇది అద్భుతమైన టైం. సో ఇప్పుడు ట్రెండ్ ఏం మారిందంటే, ఎక్కువ శాతం జనాలు ఏంటంటే బాగా డబ్బులు ఉంటే, అంటే కొంచెం లగ్జరీ వైపు ఇంట్రెస్టెడ్ ఉంటే హైదరాబాద్ సరౌండింగ్లో విల్లాస్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే ఇవాళ విల్లా సిటీ లోపల కొనాలంటే మినిమం ఒక 3-4 CR కంటే తక్కువ లేనేలేదు. కాబట్టి అంత అమౌంట్ ఎఫర్ట్ చేయగలుగుతాము అనుకుంటే మనం విల్లా సైడ్ వెళ్ళొచ్చు. లేదు అంత అమౌంట్ ఎఫర్ట్ చేయలేము అన్నప్పుడు చాలామంది ఏం చేస్తారు, ఇండిపెండెంట్ హౌస్కి కానీ లేదా మంచి హైరైజ్ కమ్యూనిటీస్లలో ఫ్లాట్కి కానీ వెళ్తారు. అది కాకపోతే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కొందరు ఇండిపెండెంట్ హౌసెస్, లేదా ఇంకా కొందరు ఏం చేస్తారంటే సిటీ అవుట్స్కట్లో ఓపెన్ ప్లాట్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో ఓపెన్ ప్లాట్స్లో ఎందుకు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే దీనికి మేజర్ రీజన్ అఫోర్డబుల్ ఉంది. ప్రతి ఒక్క, అంటే మిడిల్ క్లాస్ కావచ్చు, లోవర్ మిడిల్ క్లాస్ కావచ్చు, అబోవ్ మిడిల్ క్లాస్ కావచ్చు, రిచ్ కేటగిరీ కావచ్చు, ఎనీ కేటగిరీ వాళ్ళు ఈ ఏరియాలో, అంటే మన ప్లాటింగ్ రంగంలో ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు. సో ప్లాట్స్ ఎక్కువ సేల్స్ అవుతున్నాయి ప్రజెంట్. దీని తర్వాత వచ్చేసి ఎకరాల్లో కొనడం, ఫామ్ ల్యాండ్స్. సో ఎకరాల్లో కొనడం వల్ల ఏమవుతుందంటే అల్టిమేట్ ఇంకా దానికి ఎలాంటి తిరుగులేదు. కాకపోతే ఎకరాలు కొనేటప్పుడు కూడా మనం ఏ ఏరియాలో కొంటున్నాము, ఎన్ని ఎకరాలు కొంటున్నాము, ఎలాంటి సాయిల్ ఉన్న దగ్గర కొంటున్నాము, సిటీకి ఎంత డిస్టెన్స్లో కొంటున్నాము అన్నది చాలా ఇంపార్టెంట్. సో కొందరు ఏంటంటే తోటలు మెయింటైన్ చేయడం, కొందరు ఫామ్ హౌస్ల కోసం, ఈ కల్చర్ బాగా పెరిగింది ఇప్పుడు. కాబట్టి అట్లా కొంచెం రాయల్గా ఉండాలి, కొంచెం ఎక్కువ డబ్బు మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, కొంచెం లగ్జరీ, కొంచెం కంఫర్ట్ కోరుకునే వాళ్ళైతే ఎకరాలు ల్యాండ్ కొనుక్కొని ఫామ్ హౌస్లు డెవలప్ చేస్తారు. సో ఫామ్ హౌస్లు లేదా మనకు వచ్చేసి నెక్స్ట్ విల్లాస్ వైపు ఎక్కువ చూపిస్తున్నారు. తర్వాత సెగ్మెంట్ అంతా కూడా ఇలా మేజర్గా 60 to 70% జనాలందరూ కూడా ఓపెన్ ప్లాట్ వైపే చూస్తున్నారు.
కాబట్టి ఓపెన్ ప్లాట్కి ఎలాంటి తిరుగులేదు. సో మీ బడ్జెట్ తగ్గట్టు, మీ రిక్వైర్మెంట్ తగ్గట్టు, మీ పేషెన్స్ అంటే మీరు ఎంత టైం వెయిట్ చేయగలుగుతారు, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అది బేస్ చేసుకొని మాత్రమే సిటీ సరౌండింగ్లో మీరు ఒక ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. కాబట్టి ప్రాపర్టీస్ కొనడానికి ఇది మంచి టైం. హైదరాబాద్ సరౌండింగ్లో ప్రైమ్ లొకేషన్స్ చాలా ఉన్నాయి. సో అలాంటి ప్రైమ్ లొకేషన్లో మీ బడ్జెట్ తగ్గట్టుగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే, మళ్ళీ చెప్తున్నా, ఎక్కడ కొన్నా సరే ఓవర్ నైట్ సక్సెస్ అయిపోతుంది, ఓవర్ నైట్ డబుల్ ట్రిపుల్ అయిపోతుంది అనుకోవద్దు. ఓవర్ నైట్లో ఏది కాదు. ఇట్ టేక్ మినిమం 5 to 10 years టైం. ఒక 10 years టైం మీరు పెట్టుకోగలిగితే మీరు బ్యాంక్లో పెట్టిన దానికన్నా, బయట వడ్డీలకు ఇచ్చేదానికన్నా సేఫ్గా, సెక్యూర్గా, గ్యారంటీగా అప్రిషియేషన్ వచ్చేది ఎక్కడ ఉంది అంటే అది రియల్ ఎస్టేట్లోనే ఉంది. కాబట్టి నేల తల్లి నమ్మి గనక మీరు పెట్టుబడి పెట్టగలిగితే రాబోయే 10 సంవత్సరాల్లో మాత్రం అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. సో మీరు హైదరాబాద్లో సొంత ఇల్లు కొనలేకపోయినాం, హైదరాబాద్లో ఓన్ హౌస్ లేదు మాకు, హైదరాబాద్లో నాకంటూ ఒక సొంత ప్రాపర్టీ ఉండాలనుకుంటే ఓఆర్ఆర్ లోపల మిస్ అయిన వాళ్ళందరూ కూడా దయచేసి రాబోయే రీజనల్ రింగ్ రోడ్ లోపల కొనుక్కోండి. సో అక్కడ కనుక మీరు కొనగలిగితే 10 సంవత్సరాల తర్వాత మీకు మీరు థ్యాంక్ యూ చెప్పుకుంటారు. అండ్ 20 సంవత్సరాల తర్వాత మీ పిల్లలు మీకు థ్యాంక్ యూ చెప్తారు. ఒక మంచి ప్రాపర్టీ కొని మా పేరెంట్స్ మంచిగా చేశారు, ఆ ప్రాపర్టీ కొనకపోయి ఉంటే ఇలా మాకంటూ ఒక స్థిరాస్తి లేకపోయేది, అలాంటి ఒక ఫీలింగ్ మీకు ఉంటుంది. కాబట్టి రియల్ ఎస్టేట్లో అద్భుతమైన అవకాశం ఉంది. నెగిటివ్ మాటలు విని, న్యూస్లు విని ఇన్ఫ్లుయెన్స్ కాకండి. రియల్ ఎస్టేట్లో అనుభవం ఉన్న వాళ్ళతో, రియల్ ఎస్టేట్లో సక్సెస్ అయిన వాళ్ళ మాటలు మాత్రమే విని మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. నేల తల్లిని నమ్ముకున్న వాళ్ళు, అమ్మని నమ్ముకున్న వాళ్ళు, భూమిని నమ్ముకున్న వాళ్ళు మోసపోలేరు. కాబట్టి నేల తల్లిని నమ్మి మీరు పెట్టుబడి పెట్టండి, అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. సో మీరు కనుక మీ బడ్జెట్ తగ్గట్టు సిటీ సరౌండింగ్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఏ డెవలపర్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎంతలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎంత టైం వెయిట్ చేస్తే ఎంత పెరుగుతుంది మనకి, లేదా మనం ఉండడానికి, లేదా ఇల్లు కట్టి రెంట్కి ఇవ్వడానికి, ఇలాంటివి ఏ డౌట్స్ ఉన్నా కూడా సంజయ్ నాయక్ అండ్ టీమ్ మీకు సపోర్ట్ చేస్తాం. ఫుల్ డీటెయిల్స్ కోసం 9502682042 అనే నెంబర్ కాల్ చేయండి, లేదా ఎనీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ సంజయ్ నాయక్ అని సెర్చ్ చేయండి. నా కాంటాక్ట్ నెంబర్ వస్తుంది, డైరెక్ట్గా కాల్ చేయండి, ఒకసారి కలిసి మాట్లాడదాం, తర్వాత మీ డెసిషన్ తీసుకోండి. ఈ వీడియోలో చెప్పిందంతా కూడా నాకున్న ఎక్స్పీరియన్స్తో నేను చూసిన వాటి గురించి మాట్లాడడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.